పార్ట్ 17 రిటర్న్ టు ఓల్డ్ హౌస్. పేపర్ కాపీ కోసం రాత్రి 2 గంటల సమయంలో అరవింద్, శిరీష తమ పాత ఇంటికి చేరుకున్నారు. అది ఒక చిన్న పాడుబడ్డ ఇల్లు. గత 15 ఏళ్లుగా అక్కడ ఎవ్వరూ లేరు. ఇంటి ముందు పోలీసులు కాపలా కాస్తున్నారు. కానీ అరవింద్ తన స్కిల్స్తో వెనకవైపు గోడెక్కి శబ్దం రాకుండా లోపలికి దూకాడు. అతని వెంటే శిరీష కూడా లోపలికి వచ్చింది. ఇల్లు లోపలంతా చిమ్మ చీకటి, దుమ్ము పేరుకుపోయింది. అమ్మా, ఆ ఫోన్ ఎక్కడుంది అని అరవింద్ నెమ్మదిగా గుసగుసలాడాడు. స్టడీ రూంలో చూడు, అక్కడ ఉన్న డ్రాయర్లో పెట్టినట్టు గుర్తురా అని చెప్పింది శిరీష. ఇద్దరూ జాగ్రత్తగా అడుగులు వేస్తూ స్టడీ రూమ్కు వెళ్లారు. అరవింద్ డ్రాయర్ తెరిచి చూశాడు. అక్కడ ఒక పాత పాడైపోయిన ఫోన్ కనిపించింది. దాన్ని బయటకు తీసి చూస్తూ, ఇది అసలు పనిచేస్తుందా అని అరవింద్ అడగడంతో, ఒకసారి ట్రై చేసి చూడరా అంది శిరీష. అరవింద్ ఫోన్ ఛార్జ్ చేయడానికి స్విచ్ బోర్డ్ వైపు వెళ్ళాడు. కానీ అక్కడ కరెంట్ లేదు. డామిట్, పవర్ లేనట్టుగా ఉంది అని అరవింద్ అసహనంగా అనడంతో, పర్లేదు, ఆ ఫోన్ ఛార్జర్ తీసుకో, మనం బయట ఎక్కడైనా ఛార్జ్ చేద్దాం అని శిరీష సలహా ఇచ్చింది. అప్పుడే బయట ఏదో కారాగిన శబ్దం వినిపించింది. ష్, ఎవరో వస్తున్నారు అని శిరీష భయంతో అరవింద్ చేయి పట్టుకొని హెచ్చరించింది. అరవింద్ కిటికీ దగ్గరకు వెళ్లి తొంగి చూశాడు. వచ్చిన వాళ్ళు పోలీసులు కాదు. అదొక నల్లటి ఎస్వియు కార్. అందులోంచి ఒక వ్యక్తి బయటకు దిగాడు. చీకటిలో అతని ముఖం సరిగ్గా కనిపించలేదు. అమ్మా, మనం వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి, ఎవరో లోపలికి వస్తున్నారు అని అరవింద్ శిరీషను వెనక డోర్ వైపు లాక్కెళ్ళాడు. కానీ అప్పటికే అక్కడ మరొక వ్యక్తి వాళ్ళకు అడ్డంగా నిలబడి ఉన్నాడు. వెల్కమ్ బ్యాక్ శిరీష అన్న అతని గొంతు భయంకరంగా వినిపించింది. ఇక శిరీష పారిపోకుండా అడ్డుపడిన వ్యక్తి ఎవరు తెలియాలంటే పార్ట్ 18 చూడండి.